ప్రపంచంలో ఏదీ లేదు. అందుకే సఖీ జాతీయ మహిళా మండలి తరపున ఇప్పటికీ మనం 81 కుటుంబాలను అనేక రకాలుగా ఆదుకోవడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో సఖీ జాతీయ మహిళా మండలి 29 రాష్ట్రాల్లో విస్తరింపే దిశగా ఇంకా మేము ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. అదే క్రమంలో ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా సఖీ జాతీయ మహిళా మండలి దాదాపు 200 మంది చేరి ఇంకా ముందుకు పోయే క్రమంలో మహిళలందరూ కూడా చాలామంది ఖమ్మం జిల్లాలో సహకరిస్తున్నారు. ఈ రోజున గోపి గారు మన దంశలాపురం వారికి హార్ట్ సర్జరీ అయింది. భవిష్యత్తులో వారికి ఈరోజు నిత్యావసర వస్తువులు రైస్ పంపిణీ చేయడం జరిగింది. భవిష్యత్తులో వారిని కూడా సఖీ ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా తైరా బేగం అంటే స్వప్న, ఈ స్వప్న వాళ్ళ పాపం గ్రహణం మోరుతో ఆమె ఏం పేరుతో జన్మించడం జరిగింది. వారికి కూడా ఈరోజు మనం పాల ప్యాకెట్ ఫ్రూట్స్తో పాటు భవిష్యత్తులో వారికి ఆపరేషన్ చేసే దిశగా సఖీ జాతీయ మహిళా మండలి ముందుకు పోతుంది. అదేవిధంగా మల్లా ముస్తాఫా నగర్ మన సఫియా గారు తీసుకురావడం జరిగింది. అన్వర్ పాషా, ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది. వాళ్ళను కూడా సఖీ జాతీయ మహిళా మండలి భవిష్యత్తులో ఆదుకుంటుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా సుందరి గారు మా సఖీ జాతీయ మహిళా మండలి సభ్యురాలు, వారికి కూడా రైసు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మా కనగంటి నాగమణి గారు తీసుకొచ్చినటువంటి నాగమ్మ గారు పాపం ఆమెకు ఒక కాలు పూర్తిగా తీసేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఈరోజు రైసు నిత్యావసర వస్తువులతో పాటు భవిష్యత్తులో అమ్మ నడిచే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా సఖీ జాతీయ మహిళా మండలి ఏర్పడిన అతి కొద్ది కాలంలోనే అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. భవిష్యత్తులో సఖీ అనేది అన్ని కుటుంబాలకు దిక్సూచిగా ఉండాలని, అనేక కుటుంబాలను ఆదుకునే దిశగా సఖీ ముందుకు పోవాలని, అందుకే సేవా దృక్పథంతో మేము ముందుకు పోతున్నాం. అదేవిధంగా అనాథ శరణాలయాల్లో కానీ, అదేవిధంగా వృద్ధాశ్రమాలలో కానీ, అంటే విద్య, వైద్య, ఆరోగ్యం, విద్యాపరంగా అన్ని రంగాలలో సఖీ జాతీయ మహిళా మండలి ఇప్పటికే అనేక కుటుంబాలను ఆదుకుంటూ భవిష్యత్తులో ఇంకా ముందుకు పోతుందని తెలియజేస్తూ ఉన్నాం.